అలా మరి అంబేద్కర్ లాంటి మహనీయుని ఈరోజు ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మనందరికి కూడా ప్రతి ఒక్కరికి ఈరోజు హక్కులు కల్పించి మనని మనం పాలించుకోవడాన్ని ఈరోజు రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. మరి ఆయన రూపొందించిన రాజ్యాంగాన్ని మరి అందరం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి చూసినాం మొన్న మన ప్రభుత్వం రాగానే ఏదైతే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిర్రో వెంటనే మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఎస్సీ వర్గీకరణ చేపడతామని ఆ రోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే అసెంబ్లీలో మరి తీర్మానం కూడా చేయడం జరిగింది. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా దళిత పక్షపాతి. ఎందుకంటే గతంలో దామోదర్ రాజనరసింహం గారు మరి ఉప ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఆ రోజు రూపొందించి మళ్ళీ దళిత వాడల్లో అభివృద్ధి చేసిన ఘనత కూడా మరి కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ఈరోజు గర్వంగా తెలియజేస్తున్నాం. మరి ఇప్పుడే కాదు, ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారే కానివ్వండి, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, వీళ్ళందరూ కూడా మరి ఆ రోజు మళ్ళీ దళితులకు ఇండ్లు ఇవ్వడమే, ఇంద్రం ఇండ్లే కానివ్వండి, దళితులకు మరి దళితులైన పేదలకు మరి 3 ఎకరాలు మరి భూములు ఇవ్వడమే. కానీ ఇవన్నీ కూడా ఏదైనా అది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కావడం జరిగింది. మరి ఈరోజు చూసినాం మరి పార్లమెంట్లో అమిత్ షా గారు మరి ఏ విధంగా మరి అంబేద్కర్ గారిని అవమానిస్తున్నారు. ఇవన్నీ కూడా మన కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు ప్రజల దగ్గరికి తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ సెలబ్రేషన్ ఇంత ఘనంగా నిర్వహించినందుకు ప్రత్యేకంగా రామంతపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా అభినందిస్తూ మరొకసారి ఇక్కడికి విచ్చేసిన మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.